మనిషి జీవితం రోజురోజుకి యాంత్రికంగా మారిపోతుంది. ఉదయాన్నే హడావుడిగా ఆఫీస్కు బయలుదేరడం, అక్కడ సీరియస్గా పనిచేయడం, మానసిక ఒత్తిడి అన్నీ ముగించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి చేరిపోవడం, ఏదో ఇంత తిని వీలైతే కాసేపు టీవీ చూసి లేక ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైనా మాట్లాడి నిద్రపోవడం. అంతే జీవితం. అంటే అంతా ఉరుకుల పరుగుల బతుకు పోరాటమే. అందుకే చాలా వరకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. కనీసం ఉదయాన్నే లేచి కాసేపు వ్యాయామం చేద్దామన్నా వీలు పడదు. పర్యవసానంగా అనారోగ్యం దరిచేరుతుంది. వైద్య నిపుణులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరు ఆరోగ్యవంతులుగా మనుగడ సాగించాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాలి అని. కానీ బిజీ లైఫ్లో ఇవేవి పట్టించుకోవడం లేదు. ఆకాశంలో 7 రంగుల ఇంద్రధనుస్సు ఉన్నట్టు వారానికి 7 రోజులు ఉంటాయి. ఆరోగ్య పరిరక్షణలో కానీ, సౌందర్య పోషణలో కానీ ఏ వారం ఎలా మసలుకోవాలి, ఎలాంటి పనులు చేసి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇనుమడింప చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సమస్యలకు దూరంగా సోమవారం. వారానికి మొదటి రోజు సోమవారం. అంటే వారంలో మొదటి రోజు కాబట్టి వీలైనంతగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దేని గురించి మానసిక ఒత్తిడి కలిగేంతగా ఆలోచించకూడదు. ఉదయాన్నే లేచి ఒక 20 నిమిషాలు నడవడం అలవర్చుకోవాలి. వీలైతే అదనంగా మరో 20 నిమిషాలు వ్యాయామం చెయ్యాలి. బాల్కనీ అయినా, ఇంటి డాబా మీద అయినా సరే. ఉదయాన్నే వీచే ఫ్రెష్ గాలి మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. మహిళా నేస్తంగా మంగళవారం. మహిళలు ఇంటి పని, వంట పని అయిపోయాక టీవీకి అతుక్కుపోకుండా రీల్స్ చేస్తూనో చూస్తూనో ఫోన్లో గంటల తరబడి అనవసర విషయాల గురించి మాట్లాడకూడదు. కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి గేమ్స్ ఆడుకోవడం చెయ్యకూడదు. ఇదొక్క రోజైనా ఫోన్ వినియోగానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు లేదా మీకు ఇష్టమైన బుక్స్ చదవడం చెయ్యాలి. కాసేపలా బాల్కనీలో ఉన్న మొక్కల బాగోగులు చూడాలి. పనిలో పనిగా ప్రకృతిని ఆస్వాదించడం చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది. అదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని గ్రహించాలి. బుద్ధిగ్రాహ్యానికి బుధవారం. అంటే బుద్ధిచే గ్రహింపబడినది అని అర్థం. బుద్ధి వికాసం కావాలంటే మనసు, మస్తిష్కం శ్రద్ధగా, శుద్ధిగా పనిచేయాలి. అందుకుగాను ఈరోజు శరీరాన్ని యోగా, ధ్యానం, కొంత దూరం పరిగెత్తడం లాంటివి చెయ్యాలి. అలా అరగంట సమయమైనా కేటాయించాలి. అప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే కండరాలు బలపడతాయి. నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గుర్తుంచుకునే భావాల గురువారం. ఒక్కోసారి మనం మూడ్ని బట్టి కొందరి మీద విరుచుకుపడతాం. కోపం చల్లారాక ఆలోచిస్తే అలా కోపడటం తప్పు అని అనిపిస్తుంది. అలాంటప్పుడు భేషజాలకు వెళ్లకుండా వాళ్లకు సారీ చెప్పాలి. అలాగే ఎవరైనా మనకు సాయం చేసి ఉంటారు. కొందరు మన పరిస్థితి తెలుసుకొని మనం అడగకుండానే హెల్ప్ చేసుంటారు. అలాంటి వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ గురువారం సారీ, థ్యాంక్స్ ఈ 2 మంచి భావాల మీద ఫోకస్ చెయ్యాలి. అలా చేస్తే మనసులోని అపరాధ భావన తొలగిపోతుంది. రిలీఫ్గా ఫీల్ అవుతాం. అదే మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. శ్రమైక జీవన సౌందర్యపు శుక్రవారం. ఏదైనా ఇంటికి సంబంధించిన పనులు చేయాలంటే మనలో చాలామంది బద్ధకించడమో, వాయిదా వేయడమో చేస్తుంటాం. అలాంటి వాళ్ళు ఈరోజు కొంత సమయం కేటాయించి కిచెన్ పనిలో వార్డ్రోబ్ సర్దుకోవడమో, కంప్యూటర్ టేబుల్ క్లీన్ చేయడమో, డైనింగ్ టేబుల్ని సర్దడమో చేయాలి. ఎప్పుడైతే శరీరానికి కొంత శ్రమ అలవాటు చేస్తామో అప్పుడు అందం, ఆరోగ్యం 2 లభిస్తాయి. స్నేహ మధురిమల శనివారం. ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు, అవసరం కూడా. మంచి స్నేహం మన జీవితానికి ఆలంబనగా నిలుస్తుంది.
అయితే ఈ రోజుల్లో స్నేహాలు కూడా కలుషితమైపోయాయి, అవకాశవాదం అధికమయ్యింది. కానీ కొందరు నిజమైన స్నేహితులు ఒకరిద్దరైనా ఉంటారు. అలాంటి వారితో అవకాశాన్ని బట్టి వీలైనంత సమయాన్ని కేటాయించుకొని మరీ గడపండి. ఆ వారంలో మీ జీవితంలో ఎదురైన మంచి చెడ్డల గురించి పంచుకోండి. వాళ్ళ సూచనలు సలహాలు అందుకోండి. ఎవరి వల్ల అయితే మన బాధలు సగమై ఆనందాలు రెట్టింపు అవుతాయో అలాంటి వాళ్ళే రియల్ ఫ్రెండ్స్. వారితో గడిపితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ దూరం అవుతుంది. అది మీ ఆరోగ్యం మీద సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆట విడుపు ఆనందాల ఆదివారం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు సండే ఎంతో స్పెషల్ డే. ఆఫీస్ హడావుడి, పని ఒత్తిడి ఇలాంటివేవి ఉండవు. అందుకే ఆట విడుపు ఆదివారం అని అంటారు. ఈ ఆదివారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. సినిమా, షికారు భలే ఉంటాయి. వీలైతే ఏదైనా పార్కులో ఆ పచ్చదనంలో కాసేపు అలా ఆడుతూ పాడుతూ గడపండి. అవకాశం ఉంటే ఉదయాన్నే ఏదైనా టెంపుల్కి వెళ్ళండి. అది ఆ రోజంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంచుతుంది. ఎందుకంటే ఆదివారం మనకు నచ్చినట్టు ఎంతలా గడిపితే అది రాబోయే వారం రోజులకు మనల్ని అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా సిద్ధం చేస్తుంది. ఇలా 7 వారాల కార్యక్రమం మీరు తయారు చేసుకొని అమలు చేస్తే జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. దాంతో ఆటోమేటిక్గా అందం, ఆనందం మన సొంతం అవుతుంది. దట్స్ ఆల్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.